వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ లో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళానా కానీ ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. అండ్ డైరెక్ట్గా మీకు జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సెర్చ్ చేసి మీ ఛానల్ కనుక జాయిన్ అయిపోతే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీస్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్సెస్ ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ జియో సైన్సెస్ ఫీల్డ్స్ నుంచి మీరు ఉన్నారో అండ్ ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ ట్రైనీస్గా మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో దిస్ నోటిఫికేషన్ విల్ బి హెల్ప్ఫుల్. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి బిఫోర్ దాట్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది ఎంజాయ్ ఎంజిన్ బేసిక్గా ఇక్కడ ఫస్ట్ 2 lines అండ్ అబౌట్ ది ఆర్గనైజేషన్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు గేట్ 2021 ఎగ్జామినేషన్ని క్వాలిఫై అయి ఉండాలి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ ఆర్ ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసే ముందు. సో డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్, మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, గేట్ సబ్జెక్ట్ విత్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకొని ఈ కేటగిరీ ఆర్ ఈ పర్టికులర్ టేబుల్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ ఏఈఈ సిమెంటింగ్ మెకానికల్ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. గేట్ సబ్జెక్ట్ మీరు తీసుకోవాల్సింది మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ. సో ఇక్కడంతా మనకి వేకెన్సీస్ ఇచ్చారు కేటగిరీ వైజ్ కూడా, యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, లాస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఫస్ట్ ఏఈకి అయితే 6 వేకెన్సీస్ ఉన్నవి. అది 2 యూఆర్ వాళ్ళకి, 3 ఓబీసీ వాళ్ళకి, 1 ఎస్సీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏఈ సిమెంటింగ్ పెట్రోలియంకి అయితే గ్రాడ్యుయేట్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ 60% ఆఫ్ మార్క్స్, పెట్రోలియం ఇంజనీరింగ్ గేట్ సబ్జెక్ట్ అండ్ టోటల్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా యూఆర్ కేటగిరీ వాళ్ళకి. ఏఈ సివిల్కి సివిల్ ఇంజనీరింగ్ 60% ఆఫ్ మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ సిఈ సబ్జెక్ట్ తీసుకుని ఉండాలి. 18 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ డ్రిల్లింగ్ మెకానికల్కి అయితే సేమ్ మెకానికల్ ఇంజనీరింగ్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ గేట్ సబ్జెక్ట్ 28 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ దీంతో పాటు షుడ్ హ్యావ్ సర్టిఫైడ్ ఆఫ్ ద కాంపిటెన్సీ యాజ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అన్న సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్ అండ్ నెక్స్ట్ 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏఈ ఎలక్ట్రానిక్స్కి మీకు వేరియస్గా యాక్సెప్టెన్స్ ఉన్నాయి రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఏ స్ట్రీమ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, టెలికామ్ ఇంజనీరింగ్, ఈఎన్టీ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉన్నా కానీ, పోస్ట్ గ్రాడ్లో ఉన్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్లో చేసి ఎలక్ట్రానిక్స్ కోర్ సబ్జెక్ట్ ఉన్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, మాస్టర్స్ చేసి ఉన్నా కానీ. సో ఈ అన్నిట్లో మినిమం 60% ఉండాలి. గేట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 60% ఆఫ్ మార్క్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజిక్స్ కనుక చేసి ఉంటే గేట్ మీరు ఫిజిక్స్ తీసుకున్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. 32 నెంబర్ టోటల్ వేకెన్సీస్. నెక్స్ట్ ఏఈ ప్రొడక్షన్ కెమికల్, ప్రొడక్షన్ పెట్రోలియం, ఎన్వైరన్మెంట్, రిజర్వాయర్ అండ్ నెక్స్ట్ కెమిస్ట్, జియాలజిస్ట్ సర్ఫేస్, నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఇవన్నీ పోస్టులకి మీకు రెలవెంట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంటెక్ అన్నా ఉండాలి. మినిమం 60% అనేది క్వాలిఫైయింగ్ విత్ గేట్ కోర్ సబ్జెక్ట్ అండ్ లాస్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ మాత్రం వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డీటెయిల్స్, ఇక్కడ మనకి రిజర్వేషన్ ఫర్ ద పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇచ్చారు. డిజేబిలిటీస్ అందరికీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఓపెన్ లేవు. ఇది వెరీ రెస్ట్రిక్టెడ్ టు అకార్డింగ్ టు ద పోస్ట్. సో గైడ్ లైన్స్ ఫాలో అవి అకార్డింగ్ టు ద డిజేబిలిటీ అనేదే మీకు డిజేబిలిటీ తగ్గట్టు పోస్ట్ అనేది ఇస్తున్నారు. సో మీరు ఏదైతే కోర్స్ ఆర్ సర్టిఫికేట్ చేసి ఉన్నారో ఇంజనీరింగ్ ఆర్ ఎనీథింగ్ అది యూజీసీ ఆర్ ఏఐసిటి నుంచి అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. అండ్ మేక్ ష్యూర్, సో ఎవరైతే డిస్టెన్స్ లెర్నింగ్ పార్ట్ టైం కనుక చేసి కరెస్పాండెంట్ లెర్నింగ్ చేసుకున్నా కానీ ఒకవేళ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ రికగ్నైజ్ నుంచి అయి ఉంటే ఈవెన్ యూ ఆల్సో క్యాన్ అప్లై. సో రెగ్యులర్గా కాదు, పార్ట్ టైం నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉన్నా కానీ ఎలిజిబులే. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే మనకి టేబుల్లో మెన్షన్ చేశారో వారిని బట్టే
కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. దానికి ఈక్వలెంట్గా ఉంది, రెలవెంట్గా ఉంది అంటే తీసుకోరు. సో టేబుల్ ఫార్మాట్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ దాన్ని రెలవెంట్ ఫీల్డ్స్ మన టేబుల్లో ఇచ్చారు. క్యాల్కులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్స్కి ప్రకారంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అండ్ సిజిపిఏ కనుక ఉంటే మీరు అది ఫర్దర్గా పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ ఒకవేళ 59.99 కనుక అట్లా వస్తే అది రౌండ్ ఆఫ్ చేసి 60% అని వేయకూడదు. సో రౌండ్ ఆఫ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి మీరు మినిమం పర్సంటేజెస్ కనుక ఉంటే మీరు ఫర్దర్గా క్వాలిఫైడ్. అండ్ డేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు పర్సనల్ ఇంటర్వ్యూ జరిగే టైం కల్లా మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయగలగాలి. నెక్స్ట్ వేర్ ద పోస్ట్ ఆర్ స్పెసిఫైడ్ కేటగిరీ వైజ్ బట్టి పారామీటర్స్ ని బట్టి మీకు ఫర్దర్గా అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. పోస్ట్ ఫర్ ఏఈ ఎలక్ట్రానిక్స్, జియోఫిజిక్స్, సర్ఫేస్ ఇవన్నీ పోస్టులకి మాత్రం ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విధంగానే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెటీరియల్స్ మేనేజ్మెంట్కి, ఇంజనీరింగ్కి గేట్ స్కోర్ ప్రకారంగా సో అన్నిటికీ గేట్ స్కోర్ వ్యాలిడ్, బట్ ప్రిఫరెన్స్ బేస్ని బట్టి కొన్ని పోస్టులకి ఇస్తున్నారు. అండ్ ఎవరైతే రిజర్వేషన్ కనుక మీరు బిలాంగ్ అవుతున్నారో రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు తెలుస్తుంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ లిమిట్ 30 years అండ్ ఫర్ ఏఈ డ్రిల్లింగ్ సిమెంటింగ్ మాత్రం 28 ఇచ్చారు. సో పోస్ట్ వైజ్ కూడా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 33 అండ్ ఫర్ ఏఈ మాత్రం 31, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 35, ఏఈ వాళ్ళకి 33, పీడబ్ల్యూడీ వాళ్ళకి రిలాక్సేషన్ ఫర్ 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ/ఎస్టీ. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 35, 33 ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ అనేది దేర్ సర్వీస్ని బట్టి ఓఎన్జీసీలో ఎంతైతే సర్వీస్ ఉంటుందో దాన్ని బట్టి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే మీరు ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ నుంచి ఉన్నారో రెలవెంట్గా ప్రొఫార్మా బేస్ని బట్టి ఆథరైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేస్తేనే రెలవెంట్ గా మీకు ఆ పర్టికులర్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో పోస్ట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏఈ, ప్రొడక్షన్ అండ్ సిమెంటింగ్ గా ఫర్దర్ గా స్పెసిఫిక్ పారామీటర్స్ ని బట్టి డివైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ గేట్ స్కోర్ 2021 దీన్ని బట్టి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఫుల్ఫిల్ చేస్తారో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. గేట్ స్కోర్ అనేది ఏదైతే సబ్జెక్ట్ మెన్షన్ చేశారో ఓఎన్జీసీ పైన టేబుల్ ఫార్మాట్ లో దాన్ని బట్టి సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ద ఫైనల్ రౌండ్ విచ్ ఇస్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా క్రైటీరియా ఆఫ్ ద మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది అండ్ ఆల్సో బై దర్ పర్ఫార్మెన్స్. సో పారామీటర్స్ కనుక చూస్తే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. దీస్ ఆర్ ద పారామీటర్స్ ఫర్ ద సెలెక్షన్. వెయిటేజ్ ఆఫ్ గేట్ 2021కి 60 మార్క్స్ ఇస్తున్నారు. క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే 25 మార్క్స్. ఒకవేళ పిహెచ్డి ఇన్ ద లైన్ లో ఉన్నారంటే 5 మార్క్స్ ఎక్స్ట్రా. ఇంటర్వ్యూకి 15 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ కి ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఫైనలైజేషన్ ఆర్ మెరిట్ లిస్ట్ అప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అండ్ గేట్ డే ఆఫ్టర్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూలో సపరేట్ గా క్వాలిఫికేషన్ క్రైటీరియాని బట్టి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మినిమం 60% నుంచి దట్ ఈస్ 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 15. సో క్రైటీరియాని బట్టి మార్క్స్ కన్సెషన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఫైనలైజేషన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫర్దర్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి ఫర్దర్ ప్రొసీడ్ చేస్తారు. ఆఫర్ అపాయింట్మెంట్ అనేది రిలేటివ్ ర్యాంక్ని బట్టి మెరిట్ లిస్ట్లో మీకు తెలుస్తుంది. సో మీకు మార్క్స్ ఏదైతే వస్తాయో గేట్ స్కోర్ ప్రకారంగా ఫర్దర్గా గేట్ స్కోర్ అండ్ ఇంటర్వ్యూ బేసిస్ని బట్టి ఉంటుంది. అండ్ టోటల్ టై కనుక ఏమన్నా ఉంటే మీకు గేట్ స్కోర్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళు కూడా సేమ్ కనుక అయితే ఓల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సచ్ క్యాండిడేట్స్ ఫైనలీ సెలెక్టెడ్ గేట్ 2020 అండ్ 2021 అనేది ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎక్సర్సైజ్ అనేది 2020ని ఫర్దర్గా చేసిన వాళ్ళకి, సో లేటెస్ట్గా చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలి. సో మెడికలీ ఫిట్ ఉండాలి. దానికి సర్టిఫైడ్గా మీరు డాక్యుమెంట్ అనేది కూడా పెట్టాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ హౌ టు అప్లై. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. 11th October నుంచి 1st November వరకు టైం ఇచ్చారు. సో ఆ పర్టికులర్ డేట్స్లోనే మీకు లింక్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. మీరు మ్యాక్సిమం 3 పోస్టుల వరకు మీకు క్వాలిఫై అయ్యి ఉంటే 3 పోస్టుల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా మీ ఇష్టం. చేంజ్ అనేది ఉండదు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో. 3 పోస్ట్ మీరు ఏదైతే ఆర్డర్లో పెట్టుకుంటారో ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని బట్టి సెలెక్షన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బిఫోర్ రిజిస్టరింగ్ మేక్ ష్యూర్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది
దాంట్లో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా చదవండి. గేట్ 2021 రిజిస్ట్రేషన్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, స్కాన్ కాపీస్ ఆఫ్ యువర్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ నాట్ మోర్ దాన్ 70 KB, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ గా మీకు 1 year వరకు ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. క్యాండిడేట్స్ అనేది ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేస్తారు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో దాన్ని బట్టి. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా లేకపోతే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ డాక్యుమెంట్స్ క్లియర్గా లేకపోయినా కానీ యూ విల్ బి ఫర్దర్ రిజెక్టెడ్. ఆ తర్వాత మీకు అప్లికేషన్ స్క్రూటైజ్ చేసిన తర్వాత కాల్ లెటర్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఇంటర్వ్యూస్, స్కాన్ సర్టిఫికేట్స్ ఇవంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. సపరేట్గా ఇంటిమేషన్ ఏమీ ఉండదు. సో ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ మాత్రం మీకు పోస్ట్ ద్వారా వస్తుంది, అప్డేట్స్ మాత్రం వెబ్సైట్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఒక్కసారి క్యాండిడేట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత అది మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ టైం అప్పుడు మీరు కాల్ లెటర్స్ ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకువెళ్ళాలి. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 300, రిజర్వేషన్ వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ లేవు. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇస్ నాన్ రిఫండబుల్, ఆన్లైన్ ద్వారానే మీరు పే చేయాలి. అండ్ మీకు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మీకు లింక్ వస్తుందో పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అని అక్కడే మీరు పే చేసేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11th October నుంచి 1st November వరకు మీకు అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్లికెంట్స్ ఫస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి, డీటెయిల్స్ ఇచ్చిన దాన్ని బట్టి స్క్రీనింగ్ అండ్ సెలెక్షన్ జరుగుతుంది. రెలవెంట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి లైక్ యువర్ గేట్ స్కోర్ కార్డ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఆన్లైన్లో బయోడేటా, అదంతా మీకు వెరీ క్లియర్గా విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్ అండ్ నెంబర్స్ అనేది క్లియర్గా ఇవ్వాలి. ఇన్కంప్లీట్ ఆర్ రిజిస్టర్ లేని క్యాండిడేట్స్ మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ మీ మెయిలింగ్ అడ్రస్ కానీ లేకపోతే ఫర్దర్గా ఏం చేంజెస్ చేసుకోవాలి అన్నా కానీ అప్లికేషన్లో ఛాన్స్ ఉండదు. సో ముందుగానే మీ ఈమెయిల్ వర్కింగ్లో ఉందా, మొబైల్ వర్కింగ్లో ఉందా అని చూసుకుని ఆ డీటెయిల్సే ఇవ్వండి. అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఉన్న వాళ్ళైతే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ ఇదే ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళు సిపిఎఫ్ నెంబర్ని కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఏమన్నా డిస్ప్యూట్స్ కనుక ఏమైనా ఉంటే సో ఫర్దర్గా క్యాండిడేట్స్ని హోల్డ్లో పెడతారు, దే విల్ నాట్ బీ సెలెక్టెడ్. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది కంపెనీస్ మెడికల్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ పాస్ అయితేనే క్యాండిడేట్ సెలెక్షన్ చేసుకుంటారు. సో పార్షియల్ కలర్ బ్లైండ్నెస్, నెక్స్ట్ ఫర్దర్గా 20 years ఆఫ్ ఏజ్ కానీ లేకపోతే ఐస్ కానీ లేకపోతే నైట్ బ్లైండ్నెస్ కానీ ఏదున్నా కానీ మెడికల్లీ స్టాండర్డ్ ఫిట్ అయ్యి ఉండాలి క్యాండిడేట్. మీకు మెడికల్ స్టాండర్డ్ గైడ్లైన్స్ తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. క్యాండిడేట్స్ పోస్టింగ్ మాత్రం ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అన్న అవ్వచ్చు. అండ్ మినిమం క్రైటీరియా కనుక మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఫర్దర్గా క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. సో ఇంకా మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ సెక్షన్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో, ఆ సెక్షన్కి వెళ్ళినా తెలుస్తుంది. అండ్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్వాసింగ్ ఆర్ మిస్కండక్ట్ కనుక ఉంటే క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. సో మిడిల్ ఏజెన్సీస్ కానీ ఏమున్నా కానీ డూ నాట్ రెస్పాండ్. అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.